ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకో. అప్పుడప్పుడు భర్త సర్వీస్ చేస్తే బాగుంటుంది లేతయ్య. ఆ మాట నాకు తమ్మి, మీ వదిన అన్ని పనులు నాకే అప్పచెప్తుంది. ఏమండి, మీ బట్టలు తప్ప మీ ఒంటి మీదకి ఇంకేమైనా వేసుకున్నారా? ఏం వేసుకోవాలో అన్న కన్ఫ్యూజన్ లో పడ్డాడు బ్రో. అదో తిక్కది, ఏం మాట్లాడుతుందో అర్థమే కాదు. కానీ అర్థం ఉంటుంది అత్తయ్య. బరువు బాధ్యతలు కూడా భుజాన్న వేసుకోవాలని అంటుంది. డమ్మో డమ్మ. ఓం నమ శివాయ. విశాలాక్షి, డమ్మక్క, మీరున్నప్పుడే కాదు, మీరు లేనప్పుడు కూడా ఈ 4 రోజుల్లో చిత్ర విచిత్రాలు జరిగాయి తెలుసా విశాలాక్షి? తెలుసమ్మా. తెలుసా? అమ్మకి తెలియందెప్పుడు? తను పారవస్యంలో మునిగి తేలినప్పుడే. ఇలాంటి కబుర్లు చెప్పి కాలం గడిపేయండి. వెళ్ళిన ఊళ్ళో ఉత్సవాలైపోగానే ఇక్కడికొస్తారు తిండి కోసం. నోర్మయ్, ఏంటా మాటలు? నిజం నిష్ఠురంగానే ఉంటుందక్కా. ఏమీ చూడకుండా వినకుండానే అన్నీ తెలుసనగానే అవునా అన్నట్టు మీరు అమాయకంగా నోరు తెరిస్తే నోట్లో పెడతారు తెచ్చిన ప్రసాదం. ఇక ఆపుతావా? చిన్నపిల్ల తనకన్నీ తెలుసు అంటే నీకేంటి బాధ? ఏది మచ్చుకి ఒకటి చెప్పమనరా, నిన్నేం జరిగిందో. మీరు చదివిందే బెత్తడు, మూరంత పరీక్ష విశాలాక్షికి పెడితే ఎలా? లేదు లేదు, ఇలాంటి గమ్మత్తు ప్రశ్నలు అడిగినప్పుడు చిన్నపిల్లలు చెప్పే సమాధానాలు వినడానికి ఇంపుగా ఉంటాయి హాసిని. విశాలాక్షి, వాళ్ళు అలాగే మాట్లాడుతుంటారు. నువ్వు లోపలికెళ్ళమ్మా. నాకు తెలిసినవి చెప్పి వెళ్తాను నాన్న. శివాష్టకం, గాయత్రి మంత్రం, అష్టోత్తర నామావళి ఇవి తెలుసని చెప్పకు. అమ్మా, ముందు సోదరం చెప్పు నువ్వు. డమ్మో డమ్మ. అమ్మా, నిన్నటి దినము శనివారము, తిథి సప్తమి, రేవతి నక్షత్రము, యోగము ధృతి. పసిబిడ్డ ఉల్లుచి పాదాలకైన గాయాన్ని నయం చేయాలని వచ్చిన నాగులమ్మను అవమానించి ఉంటారే. డమ్మో డమ్మ. మొన్న అనగా శుక్రవారం, తిథి షష్ఠి, ఉత్తరాభాద్ర నక్షత్రం, యోగం సుకర్మ. డమ్మక్క, ఉదయం 9:30 గంటల వరకు అతిగండ యోగాలున్నవి చెప్పలేదే? మర్చితిన్ తల్లి. దుష్టబుద్ధి గలవారు వ్యాపారం పేరిట ఇంట్లో అడుగు పెట్టి అవస్థపడి వెళ్ళిపోయి ఉంటారు. విన్నావా వదినా? అంటే వచ్చిన ఆ బెంగాలీ సోనాలి బింద్రతో బిజినెస్ డీల్ మంచిది కాదని అర్థం. గుండెల్లో నొప్పి అని కర్రీలు కొట్టుకుని కంగారుగా వెళ్ళిపోయింది కూడా. అయ్యారే, పేర్లు చెప్పలేదు గాని జరిగిందెంత కరెక్ట్ గా చెప్పావు విశాలాక్షి. నిన్న మొన్న జరిగింది చెప్పింది సరే, అటు మొన్న ఏం జరిగిందో చెప్పగలదా గారడి పాప? డమ్మో డమ్మ. గురువారము
పంచమి తిథి. డమ్మక్క నయనమ్మ కన్నబిడ్డకు కంఠం వస్తే గాయత్రి దేవమ్మ సాహసంతో దుష్ట సంహారం చేసి మరీ రక్షణ కల్పించుంటుంది. ఎక్సలెంట్. నైని వదినకి భవిష్యత్తులో వచ్చే ఆపద ఎంత స్పష్టంగా తెలుస్తుందో, జరిగిపోయిన దాన్ని అంత సరళంగా చెప్పావమ్మా నువ్వు. విశాలాక్షి, హ్యాట్స్ ఆఫ్ తల్లి. తప్పు చెప్పిందిరా. ఎక్కడా? ఇక్కడే ఇప్పుడే. గండం వచ్చింది నైని కన్నబిడ్డకి కాదు, దత్తత తీసుకుని పెంచుకుంటున్న గాయత్రి పాపకి. కరెక్ట్ గానేగా చెప్పింది, ఇందులో రాంగే ఉంది. వదినా, నీకు అర్థం కాలేదు. కన్నబిడ్డ గానవికి ఆపద రాలేదు, వచ్చింది జోగయ్య శాస్త్రి గారి మనవరాలు గాయత్రి పాపక్ కదా. విశాలాక్షి ఆ విషయంలో పొరపడిందని అనే అంటున్నాడు. ఓ అలానా? ఘాటు తెలడు సోదరి, అదొక్క మాట కొంచెం సరి చేసుకుంటే చాలు, మిగతాదంతా పర్ఫెక్ట్. విధిరాతను సవరించలేము సోదరా. నీ మాట వెనక్కి తీసుకోవచ్చు. విధి కర్మ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకు. సర్లే, ఇలా చెప్పడం కూడా గొప్పతనమే కదా. మెచ్చుకోవాల్సింది పోయి నొచ్చుకునేలా మాట్లాడతావెందుకు? మాట్లాడట్లేదు వదినా, వాగుతోంది. ఇట్స్ ఆల్ రైట్. జాతకాలు చూడ్డం వచ్చు, లేకపోతే గెస్ చేయగలిగిందో కానీ ఇప్పటి వరకు అన్ని విషయాలు బ్రహ్మాండంగా చెప్పింది. అయితే నాదొక చిన్న ప్రశ్న. నా ఆడపడుచు దురంధర విషయంలో ఏం జరిగిందో చెప్పగలదా? దేని గురించి అని అంటే నువ్వాగు, తనని చెప్పనివ్వు. ఎస్, అత్తయ్య మ్యాటర్ గనక కరెక్ట్గా చెప్పిందనుకో, ఈ పిల్లకాళ్ళకి దండం పెడతాను. అమ్మ కాళ్ళు మొక్కాల్సింది నువ్వు కాదు పుత్రా, నీ మరదలు సుమన. చిచ్చి, నేనెందుకు ఈ పిల్లకాలు పడతాను? పట్టక తప్పదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.